బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 ఏళ్ల పాటు బొత్స ఎమ్మెల్సీగా ఉండనున్నారు. బరిలో బొత్స ఒక్కరే ఉండడంతో పోటీ లేకుండానే గెలిచారు. శ్రావణ శుక్రవారం మన సాంప్రదాయ ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా ఇవాళ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుని వారి కుటుంబం వారి తాలూకా పిల్ల పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న దినం. ఈ పర్వదినాన్ని నాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులకి ప్రజలందరికీ కూడా వారు ఆశీస్సులు ఇచ్చి సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు యునానిమస్గా యాక్ట్ అయ్యి సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మరి నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 ఏళ్ల పాటు బొత్స ఎమ్మెల్సీగా ఉండనున్నారు. బరిలో బొత్స ఒక్కరే ఉండడంతో పోటీ లేకుండానే గెలిచారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఒక పరంగా చూసుకున్నట్లయితే బొత్స వర్సెస్ బైరా ఉంటుందని అంతా ఊహించారు, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎందుకు బొత్స సత్యనారాయణకు ఏ పోటీ లేకుండా పోయిందనుకోవచ్చు? సునీత, మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే బైరా దిలీప్ గట్టి పోటీ ఇస్తారని అంతా కూడా సిద్ధమైనప్పుడు కూడా ఆఖరి నిమిషంలో కూటమి వెనకం చేయడం జరిగింది. తగిన బలం లేదని, ముందు నుంచి కూడా తగిన బలం లేదని తెలిసినప్పుడు కూడా పోటీకి నిలబెట్టడం జరిగింది. అభ్యర్థిని ఆఖరి నిమిషం వరకు కూడా ప్రకటించినప్పటికీ రేపు నామినేషన్ ఆఖరి తేదీ అనగా కూడా అభ్యర్థిని ప్రచారం చేశారు. కానీ ఎందుకనో ఆఖరి నిమిషంలో బలం లేదని చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు వెనకెళ్ళడం జరిగింది. విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స అయితే ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు కాసేపటి క్రితమే బొత్స ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం కూడా అందుకున్నారు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది వైసీపీ, చాలా సీరియస్ గా తీసుకుంది. బొత్స సత్యాలతో పాటు మరొక నామినేషన్ వేయడంతో ఎన్నికలు అనివార్యమని కూడా భావించడం జరిగింది. ఆ వైసీపీ చర్చలతో నామినేషన్ ఉపసంహరించుకున్నటువంటి షేక్ షఫీ ఉపసంహరించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ బొత్స ఎమ్మెల్సీ ఎన్నికలుగా అధికారికంగా అధికారులు ప్రకటించారు. కూటమి అభ్యర్థి బరిలో ఉంటే పరిస్థితి వేరేగా ఉంటుందని వైసీపీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బొత్సను ఎమ్మెల్సీ చేసేందుకు స్వయంగా జగన్ రంగంలో దిగారు. ఎక్కడెక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గాల వారీగా తాడేపల్లి పిలిపించుకుని ఆయన దాదాపు 2-3 రోజులు కేవలం దీనికోసమే కేటాయించి మిగిలిన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆయన చేయడం జరిగింది. ఈ విధంగా ఆఖరి నిమిషంలో మాత్రం బొత్స ఏకగ్రీవంగా ప్రకటించడానికి ఈ నెల 30వ తారీఖున ఎలక్షన్ జరగాల్సినప్పుడు కూడా ఇవాళ ఏకగ్రీవం ప్రకటించడంతో ఎలక్షన్ కూడా లేకుండా పోయినట్టు అని చెప్పచ్చు. కాసేపటి క్రితమే ధృవీకరణ పత్రం తీసుకున్న బొత్స సత్యనారాయణ మీడియాతో కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఇవాళ శ్రావణ శుక్రవారం రోజు అధికారికంగా ధృవీకరణ పత్రం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంతా కూడా ఏకగ్రీవంగా సహకరించారు, వాళ్ళందరూ కూడా సహకరించారు. దీనివల్ల మా అందరం కూడా ఒక కలిసికట్టుగా జిల్లాలో ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే విశాఖ జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ పార్టీలు అయితే తాను ఏకగ్రీవంగా గెలవడానికి ఏ పార్టీలు అయితే సహకరించి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో విశాఖ జిల్లా అభివృద్ధికి ఆయన పాటుపడతానని చెప్పారు. మొత్తానికి ఎట్టకేలకు ప్రశాంతంగా ఈ ఎపిసోడ్ అంతా ముగిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే హోరాహోరీగా ఇటు బొత్స అటు కూటమి అభ్యర్థులు చాలా హోరాహోరీగా క్యాంపు రాజకీయాలు కూడా నడిచినాయి. మొత్తం అన్నిటి మీద ఒక విధంగా ప్రశాంతంగా ముగిసాయని చెప్పొచ్చు సునీత.
వాసు, ఎందుకంటే కూడా ఏదైతే క్యాంపెయినింగ్ చేస్తున్న టైంలో కూడా చాలా హోరాహోరీగా పోటీ మనకు కనిపించింది. అటు కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి, అదేవిధంగా ఇటు వైసీపీ నాయకుల మధ్య కూడా మనకు పోటీ చాలా గట్టిగా కనిపించింది. బట్ లాస్ట్ మినిట్లో ఎవరు కూడా ఊహించని విధంగా అటు ఏ కాంపిటీషన్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికవడం, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే మళ్ళీ ఏపీలో ఇప్పుడు వైసీపీ పుంజుకుంటుంది అనుకోవచ్చు, ఎందుకంటే మెల్లిమెల్లిగా కూడా రీజాయినింగ్లు కనిపిస్తున్నాయి వైసీపీలో. సో దీన్ని కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కోబోతుంది? ప్రధానంగా దీనికి రెండు కారణాలు. ఒకటి, అభ్యర్థి బొత్స సత్యనారాయణ చాలా బలమైన అభ్యర్థి, సామాజిక సమీకరణ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ అభ్యర్థి కావటం. రెండోది, వైసీపీకి తగిన బలం ఉంది. అంటే దాదాపు 800 ఓట్లలో దాదాపు 600 ఓట్లు వైసీపీకి ఉంది. ఒకవేళ కూటమి అభ్యర్థి నిలబెట్టినప్పుడు కూడా తప్పనిసరిగా మిగిలిన ఓట్లను ఏదో విధంగా నయ్యానో బయ్యానో లేకపోతే తాయిదాలు ప్రకటించో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి కూడా కూటమిలోని కొంతమంది నాయకులు అయితేనే అందరూ సిద్ధమయ్యారు. వాస్తవానికి విశాఖ జిల్లాలో కేవలం 2 నియోజకవర్గాలు తప్ప అన్ని కూడా 15 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు కూడా కూటమి అభ్యర్థులే నెగ్గడం జరిగింది. అరకు, పాడేరు మాత్రమే. అంటే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా స్థానిక సంస్థల ఓటు హక్కు ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు అండర్లో ఉన్నవాళ్ళే. అంటే ఎమ్మెల్యేలు తలుచుకుని తప్పనిసరిగా వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంది. ఇవాళ కూడా మనం చూసాం, ఈ ఎన్నికల నేపథ్యంలో కొన్ని తాయిలాలు కాచిపడి యలమంచి నియోజకవర్గంలో కొంతమంది పార్టీ మారడం జరిగింది, జనసేనలోకి వెళ్ళడం జరిగింది. తిరిగి ఎలక్షన్ లేకపోవడం, వాళ్ళకి తాయిలాలు అందలేదని తెలియడం, దీంతో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఈ విధంగా చాలా నియోజకవర్గాల్లో అయితే మొత్తం మాట్లాడుకోవడం జరిగింది. తప్పనిసరిగా నయ్యనో బయ్యనో ఆర్థిక లావాదేవీలు చూపించో ఏదో విధంగా ఓట్లు వేసుకునేందుకు సిద్ధమైంది. కానీ చంద్రబాబు కొంతమంది సీనియర్ నాయకులు అయితే చెప్పడం జరిగింది, ఇది కరెక్ట్ కాదు, మనమే గతంలో వ్యతిరేకించాం, విధానం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పడంతో చంద్రబాబు కూడా దీన్ని ఉపసంహరించుకుని పోటీ చేసేందుకు ఏకగ్రీవంగా చేసేందుకే సహకరించారు. అయితే ఒక స్వతంత్ర అభ్యర్థి ఒక్క నామినేషన్ చేయడంతో ఆయన కూడా ఉపసంహరించుకునే విధంగా చేయడంతో బొత్స ఎన్నికైతే ఏకగ్రీవంగా మారింది. సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ.